ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న ఎన్నిక జరగనుండగా అదే నెల 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థిని ఖరారు చేసిన గులాబీ పార్టీ గెలుపు వ్యూహాలకు ఇప్పటికే పదును పెట్టింది. దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. 2014 నుంచి 23 వరకు 3 సార్లు జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేసిన గులాబీ పార్టీ 4గోసారి కూడా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక్కడ మైనారిటీ ఓట్లే కీలక కావడంతో ఆ వర్గాలను ఆకట్టుకుంటూ వారిని కలుపుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో మైనారిటీ నేతలతో పలుమార్లు సమావేశమైన గులాబీ పెద్దలు గెలిచేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని ఆదేశించారు. అదిగాక అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ క్యాడర్ క్షేత్రస్థాయిలో కలుస్తోంది. ఈసారి కూడా కారు జెట్ స్పీడ్ తో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరుగులు తీయటం ఖాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. ఇక రేవంత్ రెడ్డి మాట ఇచ్చినా తప్పిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారే అవకాశాలు లేకపోలేదు. 6 గ్యారంటీలను అటకెక్కించి 420 హామీల విషయంలో రేవంత్ చేసిన మోసంపై తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై తమ ప్రతీకారాన్ని జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు రూపంలో బయటపడతామని తేల్చి చెబుతున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే ప్రదీప్ చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అందరికంటే ముందే కూడా గులాబీ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. 2వ విడత లో ఈ ఎన్నిక జరగనుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 13న రానుంది. 21 వరకు నామినేషన్లకు చివరి గడువు ఉంది. అదేవిధంగా విత్డ్రాలకు 23 వరకు సమయం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నవంబర్ 11న రిజల్ట్ రానుంది. అయితే ఉప ఎన్నికకు సంబంధించి పార్టీలు కసరత్తు చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందుంటుందని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం జరిగింది. జూన్ 8న అకాలంగా మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి అక్కడ బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆ పార్టీకి అయితే ఆదరణ కనిపిస్తా ఉంది. అభ్యర్థిని కూడా బరిలో దింపింది. సునీత గోపీనాథ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,99,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,07,000 పైచిలకు మంది పురుష ఓటర్లు ఉన్నారు. 1,91,000 పైచిలకు మంది మహిళా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అక్కడ పార్టీల గెలుపుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాయి. అధికార పార్టీ గత 3 నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదన్నటువంటి వాదన ఉంది. 3 మంత్రులను 18 మంది కార్పొరేషన్లను ఇన్ఛార్జిగా ప్రకటించి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తిగతంగా ఏదైతే వాళ్ళ విభేదాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మంత్రుల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తాను. ఇటీవల నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు జూబ్లీ హిల్స్ కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీలో దుమారం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీ ఎలాగైనా స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో అక్కడ ఆదరణ లభించడం లేదన్నటువంటి వాదన ఉంది. మొత్తానికైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ రావడంతో ఆయా పార్టీలు అభ్యర్థిని పరిశీలించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 పేర్లను ఏఐసిసికి ప్రతిపాదించింది. అందులో నవీన్ కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లుంది. ఎలాగైనా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోస్టర్లు వేస్తా ఉన్నారు. అటు తాను సీనియర్, తనకంటే సీనియర్ కు టికెట్ ఇస్తే అభ్యంతరం లేదు కానీ తనకే టికెట్ ఇవ్వాలని అయితే
ఆయన అయితే పట్టుపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపిక కొంత హైకమాండ్ కు తలనొప్పిగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు అన్ని కలిసి పనిచేసేటువంటి అవకాశం లేదన్నటువంటి వాదనకు ఉంది. ఏమైనా సమన్వయం చేయడం మాత్రం ఆ పార్టీకి కొంత గట్టి మీద సామలా తయారైందన్న వాదన కూడా ఉంది. మొత్తానికైతే నోటిఫికేషన్ కూడా అక్టోబర్ 13 రానటువంటి నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి అక్టోబర్ అయితే 10-11 తేదీల్లో మిగిలిన పార్టీలు అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉందంటున్నారు. అండ్ అయితే ప్రదీప్ చూసుకుంటే ఇక్కడ 3 సార్లు కూడా గులాబీ పార్టీయే జూబ్లీ హిల్స్ లో జెండా ఊపింది. మరి 4గోసారి కూడా ఎన్నికల ప్రచారం చూస్తుంటే ముందుకు సాగుతుందన్నట్టుగా కనిపిస్తోంది. మరి రూలింగ్ పార్టీ అయ్యుండి కూడా ఎందుకు ఇంతవరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? మాగంటి గోపీనాథ్ అయితే ఎమ్మెల్యేగా 3 సార్లు అక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అనేక రకాల అభివృద్ధి అయితే చేసిందన్నటువంటి అభిప్రాయం ఉంది. మరోవైపు మాగంటి గోపీనాథ్ పైన వ్యక్తిగతంగా ప్రజల్లో కొంత సానుకూల వాతావరణం. ఈ నేపథ్యంలోనే మాగంటి గోపీనాథ్ అకాల మృతి చెందడం, ఆయన భార్యకి ఏదైతే ఆయన సతీమణి సునీత గోపీనాథ్ కు టికెట్ ఇవ్వడంతో కొంత సానుకూల వాతావరణం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనను చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే హైడ్రా ఎపిసోడ్ కావచ్చు, లేదా ఇతర అంశాలకు సంబంధించినటువంటి కావచ్చు, లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వంటి అంశాలు ప్రజలైతే అక్కడ ప్రజలు బేరీజ్ వేస్తా ఉన్నారు. ఎందుకంటే మీడియాలో అక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీకే ఎడ్చుకున్నటువంటి వాతావరణం అయితే ఇప్పటి వరకు కనిపిస్తా ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత టికెట్ విషయంలో పోటాపోటీ నెలకొంది. ఎందుకంటే అధికార పార్టీ ఎలాగైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలుస్తామన్నటువంటి అభిప్రాయం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాల్లో నెలకొని ఉంది. అయితే అక్కడ నవీన్ కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు. అయితే తనకు వ్యక్తిగత పరిచయాలున్నాయి. తాను ఎంపీగా ఉన్న సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి తనకు టీటీ ఇవ్వాలని చెప్పి పట్టుపడతాను. మరోవైపు ఏదైతే జూబ్లీహిల్స్ లో గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయననైతే తప్పించారు. అయితే ఎమ్మెల్సీ పదవి విషయంలో క్లారిటీ లేదు అన్నటువంటి వాదన అజరుద్దీన్ ఆయన అంతర్గణంలో ఉంది. ఎలాగైనా పోటీ చేస్తేనే బాగుంటుంది, ఇటు ఎమ్మెల్సీ పదవి వస్తుందా రాదా అన్నటువంటి మీమాంస కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి తనను తప్పించారు. కానీ నేను పోటీ చేస్తేనే బాగుంటుందని ఆయన సన్నిహితులు, అదేవిధంగా మత పెద్దలతో ఆయన అయితే చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపిక కొంత కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ అక్కడ పోస్టర్లు వేయడం, రెండోది స్థానికులకే టికెట్ ఇస్తామని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం వంటి అంశాలపైన ఆయన తీవ్ర స్థాయిలో పొన్నం ప్రభాకర్ పైన గట్టిగానే మందలించినటువంటి పరిస్థితి, ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ 3 మంత్రులు వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు ఇన్ఛార్జీలుగా 2 డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అదేవిధంగా 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించడం లేదు. ప్రజలెవరు వీళ్ళు చేసేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలకు పెద్దగా రావడం లేదన్నటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కొంత అక్కడ జూబ్లీ స్థానం గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామలా ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు ఆలస్యం కావడానికి అదే కారణమని చెప్తున్నారు. మరోవైపు సర్వేల్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతా ఉంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవిని తెరపైకి తెచ్చారంటున్నారు. ఆయన పోటీకి విముఖత చూపడంతో కొంత మళ్ళీ ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి కొంత డైలమాలో పడ్డటువంటి నేపథ్యంలో సర్వేల ఆధారంగా చివరి వరకు చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నోటిఫికేషన్ 13వ తారీఖు రాబోతా ఉంది. ఈ లోపు ఏదైతే అభ్యర్థి ఎంపిక ఉండనున్నది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల కూడా ఉండబోతున్నాయి. అందరికంటే ముందు చూసుకుంటే గులాబీ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసింది. ఇంకా గులాబీ అభ్యర్థిగా దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతని ప్రకటించడం జరిగింది. కానీ మిగిలిన పార్టీ రూలింగ్ పార్టీ అయితే మాత్రము ఇంకా అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు.